నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఏమి ఇచ్చినా, ఎంత అఖండ ఐశ్వర్యాలు ఇచ్చినా ఇక చాలు అని అననే అనరు. కానీ కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి పట్టెడన్నం పెడితే ఇక చాలు అని అంటారు. అదే గొప్పతనం అన్నప్రసాదంది. ఆకలికి రంగు రూపు, కులమత భేదం, హెచ్చు తగ్గులు, ధనిక పేద వర్గ భేదాలు, తారతమ్యాలు ఉండనే ఉండవు. ఆకలికి అన్నప్రసాద వితరణలో సర్వమానవాళి ఒక్కటే. ప్రతి మాసంలో వైశాఖ శుద్ధ ద్వాదశి రోజున ఉస్నాబాద్ పట్టణంలోని పార్థసారథి గీతా మందిరంలో నారాయణ అన్నప్రసాద సమితి ఆధ్వర్యంలో మంగళవారం రోజున ప్రత్యేక పూజ కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భగవద్గీత 12వ అధ్యాయం, లక్ష్మీ విష్ణు సహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా, భజనల భక్తుల భక్తి పారవశ్యము నడుమ కార్యక్రమం అతి రమణీయముగా ఘనంగా కొనసాగింది. గంధె చంద్రమౌళి వినసొంపుగా భాగవత కథలను శ్రవణం చేయించగా, గౌరిశెట్టి ప్రకాష్ ఆధ్యాత్మిక విషయాలను అర్థవంతంగా వివరింపచేశారు. అదేవిధంగా నారాయణ అన్నప్రసాద సమితి సభ్యులు మాట్లాడుతూ ప్రతి నెల 500 రూపాయలు ఇచ్చే వారి పేర్లు, గోత్రనామాలతో శ్రీకృష్ణ పరమాత్మునికి అర్చన నిర్వహించడం జరుగుతుందని, మరియు వారి పేర్ల మీద అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా నిర్వహిస్తామని, కావున భక్తులు అన్నప్రసాద వితరణలో పాల్గొని వారు కూడా సహకరించి మరికొద్ది మందికి ఆకలి తీర్చుటలో ముందుండాలని భక్తజన కోటిని కోరారు. హరి ఓం నారాయణ. హరి ఓం సదాశివ. హరి ఓం నారాయణ. కైలాసవాస సదాశివ, వైకుంఠవాస నారాయణ. పార్వతి నందన గజానన, పశుపతి తనయ గజానన, ఆది పూజ్య దేవ గజానన, గజవదన గణనాద గజానన, నాద గజానన, నాద గజానన, గజవదన గణనాద గజానన. శ్రీకృష్ణ పరమాత్మ పరిపూర్ణ అనుగ్రహదాత శ్రీ ద్వాదశ అర్చన పూజా కలిసే. ఓం కృష్ణాయ నమః, ఓం కమలనాథాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం సనాతనాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం శ్రీరామచంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణ పరమాత్మ. వాడికి దాంట్లో పంపులు అవసరం లేదు, ఏసీ అవసరం లేదు, ఫ్యాన్ అవసరం లేదు, ఏది అవసరం లేదు. కష్టపడ్డారు వాళ్ళకి అన్నం తినగల మహాంజోడు. వానంతో పుణ్యాత్ముడు మనం కాదు. ఏంటంటే వాళ్ళతో పనిచేస్తారు, వాళ్ళకి వేరే ఆలోచన ఉండదు. కాబట్టి వాళ్ళు అటువంటి వాళ్ళు శ్రామిక జీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్నారు. వాళ్ళకి ఏ రోగం రాదు. మనం చూసాం కరోనా, అందరం లక్షలు ఖర్చు పెట్టి డైరెక్ట్ మొత్తం హాస్పిటల్ చుట్టూ తిరిగితే ఒక హమాలి కానీ, ఒక బిచ్చగాడు కానీ, ఒక ఎండలో కష్టం చేసేటువంటి వ్యక్తులు కానీ, రాళ్ళు కొట్టేటోళ్ళు కానీ, చిలుపులు కానీ ఒక్కరికి కూడా కరోనా రాలే. మీరు గూగుల్లో సర్చ్ చేసుకోండి. ఎవరికి రాలే, వాడికి రాలే. మనకే ఎందుకు వచ్చింది? ఇక కారణం నేను చెప్పాను, నేను కూడా చేస్తాను జరుగుతాను. ఈ విధంగా 105 లక్షణాలు ఉన్నాయి. నేను కొన్నే చెప్పాను, తర్వాత మళ్ళీ పని చెప్తాను. ఇదంతా నాకు వ్యక్తిగా బరువెట్టారు కాబట్టి నేను చెప్తున్నాను. ప్రతి శనివారం నాడు మనం ఈ గుడిలో కలుద్దామా వద్దా? మీ నిర్ణయం చెప్పడం నా బాధ్యత. వచ్చిన తర్వాత ఏం చేద్దాం అనేది నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఇంతకుముందే
అమ్మ అడిగింది, ఒక అమ్మ అడిగింది, నేను చెప్పాను 60 సంవత్సరాలు దాటిన తర్వాత మనిషికి 3 లక్షణాలు కావాలి. ఒకటి ఏంటిది? బ్యాలెన్స్. అడ్డం నడిచిన అడ్డం పడితే వాడి జీవితమే అడ్డం పడుతుంది. ఎందుకో ఆధార అడ్డం పడితే 20 లక్షల ఖర్చు అవుతుంది. ఆ తర్వాత వాడు మళ్ళీ ముగ్గురు ఇక్కడ నడతాడనేటువంటి యొక్క గ్యారెంటీ లేదు. ఒకటి. రెండోది ఇంకా అనేది అంటారు వాళ్ళ క్షీణత ఏర్పడుతుంది. మనం అనుకుంటాం ఏ ముసవాళ్ళం అవుతాం ఇలా దాంట్లో ఇంకా దాంట్లో ఇంకా కాళ్ళు లేదు, ఇంకా చేతులు పోయి, ఇంకా కాళ్ళు నడవరాదు, చెవులు పోతాయి, చూపు పోతుంది, అని పోతాయి అంటాం. కానీ ఏది పోతుంది? మన కనుక మళ్ళీ తిరిగి మొదలు పెడితే కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి. కేవలం 45 సెకండ్లే, 10 సెకండ్లు రెస్ట్, మళ్ళీ తర్వాత మళ్ళీ 25 నిమిషాల్లో 30 రకాల వ్యాయామాలు చేయాలి. అవి చేస్తే తప్పనిసరిగా మీ లోపల బ్యాలెన్సింగ్ పెరుగుతుంది, శరీరం లోపల దృఢత్వం పెరుగుతుంది, నరాల లోపల